నా హృదయపూర్వకమైన వందనాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? ప్రభు ఇస్తున్నటువంటి ఈ శ్రేష్టమైన దినాన్ని సంతోషించగలుగుతున్నారా? ప్రభు నందు ఆనందించగలుగుతున్నారా? ఎస్, లేదయ్యా మేము ఆనందించలేకపోతున్నాం, సంతోషం కొరతగా ఉంది, దిగులు చెందగలుగుతున్నాం, మా వ్యాపారాలలో, మా ఉద్యోగములో తృప్తి లేని జీవితం, మా ప్రతి ప్రయత్నాలలో, మా చేతి వృత్తిలో, మా చదువులలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, ఎలాంటి ఫలితం లేదు, నిరుత్సాహంతో ఉన్నామని అనుకుంటున్నారా? అయితే యేసుతో జీవించండి అని ఈ ప్రోగ్రాం ద్వారా ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. ఎస్ ప్రియులారా, యేసుతో జీవించండి అని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియులకు ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎస్, చాలా శ్రేష్టమైనటువంటి వాక్యం. భూ ప్రపంచాన్ని తలక్రిందులు చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో, ఈ యొక్క ప్రత్యేకమైన దినాన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఎస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నేటికి సజీవులుగా ఉన్నామంటే మీరు అనుకోవచ్చు, మొదట దేవుని నీతికి, దేవుని రాజ్యం కొరకు, దేవునికి ఎందుకు ఇవ్వాలి సమయం అని మీరు ఆలోచన చేయవచ్చు. అయితే దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం గుర్తించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజు మనం సజీవులుగా ఉన్నామంటే కేవలం మనకు రూపం ఇచ్చిన దేవుని దయ వలనై ఉన్నది. మనము ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం, శక్తితో నింపబడుతున్నాం, ఆయుష్తో నింపబడుతున్నాం, పనులు చేయగలుగుతున్నాం. నేటికి మనం సామర్థ్యం కలిగి ఉన్నామంటే మనకు రూపం ఇచ్చిన దేవుని యొక్క దయ, ఆయన ఉచితమైన కృప. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మనం మొదటిగా దేవునికి స్థానం ఇచ్చేవారిగా ఉండాలి, దేవునికి సమయం ఇచ్చేవారిగా ఉండాలి, దేవుని నీతిని వెతికే వారిగా ఉండాలి, దేవుని రాజ్య సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి మనలో పుట్టుతూ ఉండాలి. అప్పుడు అవన్నీ మీరు ఏవైతే కోరుకోగలుగుతున్నారో, అది మీ వ్యాపారాల్లో కావచ్చు, మీ ఉద్యోగంలో కావచ్చు, నీ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, జ్ఞానము లోపిస్తున్నప్పటికీ, బలహీన చెందుతున్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు నేను ఎదురవుతున్నప్పటికీ, శోధనలు, సమస్యలు, ఆటంకాలు, వ్యతిరేకతలు ఎన్ని నిన్ను అనగదొరుకుతున్నప్పటికీ, నీవు వాటిని జయించాలంటే, ప్రతి విషయంలో మేలులు పొందాలంటే, ప్రతి విషయంలో క్షేమాభివృద్ధి నువ్వు చెందాలంటే, మొదటిగా దేవునికి నువ్వు సమయం ఇచ్చేవారిగా ఉండాలి. మొదటిగా దేవుని యొక్క నీతిని వెతికే వారిగా ఉండాలి. మొదటిగా దేవుని యొక్క నీతిని, మనము పరిశుద్ధతను గుర్తించే వారిగా ఉండాలి. అందుకే యేసుతో జీవించే వారిగా ఉన్నప్పుడే మన జీవితాలలో అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముకు ప్రభు దయచేవాడై ఉన్నాడు. ఆయన అత్యధికముగా ప్రభు ఇచ్చేవాడై ఉన్నాడు. అందుకే ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ప్రైజ్ ద లార్డ్. ఎస్, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా అనేకమైనటువంటి కలవరాల మధ్యలో
నా యవన జీవితంలో ఉన్నప్పుడు ఎవరితో స్నేహం చేయాలి, ఏ విషయాల మధ్యలో జీవితాన్ని కొనసాగించాలి, ఏ ఉద్యోగం చేయాలి అని నా యవ్వనములో, నా చిన్నతనములో నేను రకరకాల వాటి విషయంలో కలవరపడుతున్నాను. నా ఎడ్యుకేషన్ పరంగా ఎంబీబీఎస్ సీటు వచ్చిన దాన్ని బట్టి డాక్టర్గా వెళ్ళాలా, డాక్టర్ చదువు చదవాలా, టీచర్గా చదవాలా, మరొక వైపు దేవుడు నన్ను పిలుస్తున్నటువంటి పిలుపును బట్టి సేవకు రావాలా, అనగా పాస్టరా, డాక్టరా, టీచరా, ఈ 3 తలంపుల మధ్య కలవరపడుతున్న దినాలవి. నేను నా సేవ ప్రారంభించుకు మునుపు ఆ విధంగా కలవరపడుతూ ఉన్నాను. కలవరపడుతున్న సమయాలలో ఎవరితో స్నేహం చేస్తే నాకు స్థిరమైన మనసు దొరుకుతుంది, అసలు నా పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, నా పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశము ఎవరు చెప్పగలరు? తల్లిదండ్రులుగా చెప్పగలరా? అన్నదమ్ములుగా చెప్పగలరా? లేకపోతే మాంత్రికులుగా ఉన్నవారు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరు చెప్పగలరు? టీచర్స్ చెప్పగలరా? డాక్టర్లు చెప్పగలరా అని కలవరపడుతున్నాను. ఎవరితో జీవిస్తే నాకు నా యొక్క జీవితానికి స్థిరమైన పునాది దొరికింది అని ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నన్ను దర్శించి మొదటిగా ఈ మాటతో ప్రభు నాతో మాట్లాడాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. ఈ మాట నేను విన్న తర్వాత, ఈ మాట దేవుడు నాతో మాట్లాడిన తర్వాత, తన వాక్యంలో నుండి మాట్లాడిన ప్రతి మాటను బట్టి, దేవా నా పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటి, నా పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటి, నా పట్ల మీరు కలిగి ఉన్నటువంటి తలంపు ఏమిటి అని మొరపెడుతున్నప్పుడు దేవుడు ఈ వాక్యం చేత నన్ను దర్శించాడు, ఈ వాక్యం చేత నన్ను బలపరిచాడు. నాకు ఒక స్థిరమైనటువంటి ఆలోచన, ఒక స్థిరమైనటువంటి దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఏమిటో నేను గుర్తించగలిగి అప్పుడే దేవుని యొక్క ఉన్నతమైన సేవకు ఒక తీర్మానం చేసుకోగలిగాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నా జీవితంలో ఉన్నటువంటి కలవరాలు, రాత్రింబగులు నిద్ర పట్టలేనటువంటి పరిస్థితులు, ఎన్నో తృప్తి లేని జీవితం, నా జీవితంలో కలవరాలన్నీ, వేదనలన్నీ కొట్టివేయబడ్డాయి. దేవుని వాక్యం చేత పడబడిన నన్ను ప్రభు ఆత్మీయ అక్కర్లన్నీ తీరుస్తున్నాడు, క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నాడు, తన సేవలో బలపరుస్తున్నాడు, ఒక బలమైన పాత్రగా వాడుకుంటున్నాడు. వయసుకు మించిన పనిని ప్రభు జరిగిస్తున్నాడు. ఎన్నో ఆర్థిక అవసరతలు ఉంటున్నప్పటికీ బలమైన తన హస్తమును చాపి తన మహిమైశ్వర్యములో నుండి ఆర్థికమైనటువంటి ఆత్మీయ అక్కర్లన్నీ ప్రభు తీరుస్తున్నాడు. తన కృప చేత ప్రభు నన్ను పోషిస్తున్నాడు. సేవలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, ప్రభు తన చేతులు బలమైన పాత్రగా వాడుకుంటున్నాడు. దీనంతటి కారణము దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి మొదటిగా మనము దేవునికి మొదటి స్థానం ఇచ్చే వారిగా ఉండాలి, దేవుని నీతిని వెతికే వారిగా ఉండాలి, దేవుని రాజ్య సంబంధమైన విషయాల పట్ల శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. వీటన్నిటికంటే యేసుతో జీవించడం ప్రారంభించాలి. పిల్లరా, యేసుతో మనం జీవించడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో మన జీవితాలలో దేవుడు క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. ఏ నష్టము నీకు ఆవరించకుండా, ఏ తెగులు నిన్ను ఆవరించకుండా, ఏ కీడు నిన్ను ఆవరించకుండా ప్రభు నిన్ను బలపరుస్తాడు. ఎస్, నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు? లోకంతో స్నేహం చేస్తున్నావా? లోక వ్యసనాల మధ్యలో జీవిస్తున్నావా? పాపిష్టి క్రియలతో జీవిస్తున్న వారితో సంబంధాలు కలిగి ఉన్నావా? అయితే ఇలాంటి పరిస్థితులన్నిటిని బట్టి నీవు దుఃఖంలో ఉన్నట్లయితే, వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే, నమ్ముకోదగిన వారు ఒకే ఒక్కరున్నారు. ఆయనే నజరుడైన యేసు ప్రభు వారు. యేసుతో నువ్వు జీవించడం ప్రారంభిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నువ్వు చూడగలవు, ఉన్నతమైన మేలులు చూడగలవు.
ఒకానొక సమయంలో 4 యవనస్తులు ఒక ట్రైన్లో బయలుదేరుతున్నారు. ట్రైన్లో ప్రయాణమై వెళ్తున్నారు. వారు గమ్యం చేరేంత వరకు ఇంచుమించు ఇంకా 4-5 గంటలు పడుతుంది. వారు కూర్చున్నటువంటి ఆ సిట్టింగ్ లో నలుగురిలో ఒక వ్యక్తి ఆలోచన చేస్తున్నాడు, అరే ఇంకా 4-5 గంటలు పడుతుంది మనం వెళ్ళడానికి. ఈ సమయంలో ఏదన్నా గేమ్ ఆడదామని తన బ్యాగ్ లో నుంచి పేకాట ఆడుకునే పేకలు తీశాడు. నలుగురుమే ఉన్నాం కదా, ఇంకొకరైతే బాగుంటుందని మరొక వ్యక్తి సలహా ఇస్తే ఆ విండో దగ్గర కూర్చున్న వ్యక్తిని కదిలిస్తున్నారు. బాబు ఇలా రా, మాతో పాటు ఈ పేకాట ఆడుదు అని మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి అంటాడు కదా, అయ్యా మీతో ఆ ఆట ఆడడానికి నాకు చేతులు లేవు అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి ఒకసారి? మీతో ఆ ఆట ఆడడానికి నాకు చేతులు లేవంటున్నాడు. అదేంటి బాబు, ఇప్పుడే కదా మాతో పాటు ఉన్నావు, నీ చేతులు చూడగలుగుతున్నాం, చక్కని అవయవాలు ఉన్నాయి, ఏమైంది చేతులు లేవని సమాధానం ఇస్తున్నావు? ఇప్పుడు నీ వాటర్ బాటిల్ తీసుకొని చక్కగా మంచినీళ్ళు తాగావు, ఇప్పుడే కదా 10 నిమిషాల క్రితమే కదా టిఫిన్ చేశావు అని వారు ప్రశ్నిస్తుంటే అతను ఇస్తున్న సమాధానం ఏమిటంటే, అయ్యా నేను ఒకప్పుడు మీకులాగే ఈ ఆటలు ఆడిన వాడిని, ఈ చేతులతో ఆటలు ఆడాను, ఎన్నో కార్యక్రమాలు చేశాను, ఎన్నో చెడు వ్యసనాలు, ఎన్నో లోకముతో జీవించినంత కాలం మీకులాగా ఎన్నో చేశాను. అయితే ఇప్పుడు నేను క్రీస్తుతో జీవిస్తున్నాను, యేసుతో జీవిస్తున్నాను. నా శరీర అవయవాలన్నీ నా స్వాధీనంలో లేవు, క్రీస్తు యొద్ద దాచబడి ఉన్నవి. లోకం పనులు చేయడానికి, పాపం పనులు చేయడానికి, వ్యర్థమైన ఆటలు ఆడడానికి నా అవయవాల మీద నాకు ఏ యోగ్యత లేదు. ఎందుకంటే నేను క్రీస్తుకు సంబంధించిన వాడిని, యేసుతో జీవిస్తున్నాను. ఆయన నాకు నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు. నేను దేవుని సంబంధమైనటువంటి నీతి క్రియలు, దేవుని రాజ్య సంబంధమైనటువంటి క్రియలు చేయడానికి నా చేతులు నా పని చేయగలుగుతాయి. దేవునికి అయిష్టమైనటువంటి వాటిని చేయడానికి నా అవయవాలు పనిచేయవు. నేను ఇప్పుడు నూతనమైన జీవితాన్ని జీవిస్తున్నాను, ప్రభువులో క్రీస్తులో ఆనందిస్తున్నాను, సంతోషమైన జీవితాన్ని అనుభవించగలుగుతున్నాను. ఇప్పుడు నేను క్రీస్తుతో జీవించగలుగుతున్నానని సాక్ష్యం ఇచ్చాడు. అతను ఇచ్చినటువంటి క్రీస్తు దైవత్వము, ఆయన ఔన్నత్యాన్ని వివరిస్తున్నప్పుడు ఆ 4 యవనస్తులు హృదయ అంతరంగము నుండి జీవము కలిగిన మాటలు వింటున్నప్పుడు, హృదయ అంతరంగంలో నుండి వారి యొక్క చెడు వ్యసనాల మధ్యలో జీవిస్తున్నటువంటి పాపిష్టి క్రియలన్నీ వారితో మాట్లాడుతూ జీవము కలిగిన మాటలు వారితో సంభాషణ చేస్తున్నప్పుడు వారిలో ఆత్మ సంబంధమైన దుఃఖము, ఆత్మ సంబంధమైనటువంటి పక్షాత్తాపము వారిలో పుట్టుకొస్తూ ఉన్నది. ఆ 4 యవనస్తులు పక్షాత్తాపడి క్రీస్తు ఔన్నత్యాన్ని, క్రీస్తు ప్రేమను గుర్తెరిగి, నిజమే ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన రూపం ఇచ్చిన దేవుడు, ఆయన ఇష్టమును నెరవేర్చే వారిగా ఉండాలి, ఆయనతోనే మేము జీవించాలి అని ప్రతి ఒక్కరూ ఉన్న పాటన ప్రార్థించి క్రీస్తులో జీవించడం, నూతనమైన జీవితానికి అంకితం చేసుకున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీవు క్రీస్తుతో జీవించగలుగుతున్నా, నీవు క్రీస్తులో ఆనందించగలుగుతున్నావా? లోకంతో స్నేహం చేస్తూ ఇంకా నీ శరీర దేహములో అవయవాలన్నీ లోకపు పనుల కొరకు, లోకపు వ్యసనాల కొరకు, చెడు అలవాట్ల కొరకు, పాపిష్టి క్రియల కొరకు నీవు నీ దేహాన్ని అప్పగించగలుగుతున్నావా? నీ శరీర అవయవాలు దేవుడు, నీ దేహము దేవుని ఆలయం అని గుర్తించగలుగుతున్నావా? నీ అవయవాలన్నింటినీ దేవుడు రూపించి సృష్టించాడని నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఎస్, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా
యేసుతో జీవించడం ప్రారంభిస్తే నీ జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైన కార్యాన్ని, ఒక సంతోషమైన జీవితాన్ని నీకు ఇవ్వగలడు. నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ప్రభు ఇవ్వగలడు. ఎస్, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిని ఎడల ఉన్నతమైన కార్యాలు ప్రారంభించబోతున్నాడు. క్రీస్తులో జీవించడాన్ని ప్రారంభించు. నూతనమైన జీవితం చేత నింపబడు. నూతనమైన ఆనందం నీలో పుడుతున్న కొలది నీవు క్రీస్తులో వర్ధిల్లగలవు. ఉన్నతమైన కార్యాలు చూడగలవు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్న పాటన కళ్ళు మూసుకునండి. మీ కొరకు ప్రార్థించబోతున్నాను. దయగల తండ్రి, నీకు వందనాలు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరినీ దర్శించండి, మేలుడితో నింపండి. ప్రతి వారి యొక్క కలవరాలు కొట్టివేయండి. నీ లేఖనాలను బట్టి మొదటిగా నీకు ఇవ్వవలసిన స్థానాన్ని ఇచ్చి, నీ రాజ్యమును, నీ నీతిని వెతికే వారిగా పరిశుద్ధతలు స్థిరపరచి, క్రీస్తుతో జీవించడము ఎలాగో నీ బిడ్డలు గుర్తెరిగి ఆ రీతిలో జీవించి ఆశీర్వదించబట్టుకు సహాయం చేసి ఉన్నతమైన మేలులు కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.